రే ఈ హాయ్ చెప్పుకుంటాలు బాయ్ చెప్పుకుంటాలు లేదంటే వీడికిలా అమ్మాయిలను మందుకు డబ్బులు అడుక్కుంటాలు ఎవరైనా చేస్తారా? మరి ఇంకేం చెయ్యాలి? ఆ అమ్మాయి నిన్ను నమ్మి ఎప్పుడైనా దగ్గరికి రానిచ్చిందా? అది చెప్పు, ముందు చెప్పు. నేను ఎప్పుడులాగే తన కోసం ఒకరోజు వెయిట్ చేస్తూ ఉన్నానురా. చాలా టైం అయింది, తను ఇంకా రావట్లేదు. ఇంకా వెయిట్ చేయడం ఇష్టం లేక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. రాజేష్ గారు, మిమ్మల్నేనండి. ఏమండి, మిమ్మల్నేనండి. అప్పుడే సడన్గా నన్ను ఎవరో పిలిచినట్టు అనిపించింది. ఎదురుగా చూస్తే తను చీర కట్టుకుని తను అలా మాట్లాడుతూ ఉంటే తను చూస్తూ ఉండిపోవాలనిపించిందిరా. తను ఎంత అందంగా ఉందో తెలుసా? ఇప్పటికీ కళ్ళల్లోనే ఆడుతూ ఉన్నది. హలో రాజేష్ గారు, మిమ్మల్నే. చెప్పండి. నన్ను కొంచెం కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తారా ప్లీజ్? అంటే ఇప్పటికే చాలా లేట్ అయింది, ఆటో ఎక్కెళ్తే ఇంకా లేట్ అవుతుంది. ప్లీజ్ నన్ను డ్రాప్ చేయండి. సరే అండి, రండి, నేను డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్ అండి. ఇంత బతుకు బతికాను కానీ ఒక్క అమ్మాయి కూడా నా బండి ఎక్కలేదురా. నీకు బండి ఉంటే కదా ఎక్కడానికి. అది నిజమేలే, నాకు బండి లేదు, ఎక్కడానికి అమ్మాయి లేదు. రే, ఏం మాట్లాడుతున్నావురా? అయినా నువ్వన్నీ కాదు, కరెక్ట్ పాయింట్కి రా. అవునరా, ఇంతకీ అమ్మాయికి ప్రపోజ్ చేసావా? అది చెప్దామనే కొన్ని రోజులు అమ్మాయి కనిపించుకున్నా తిరిగి తర్వాత రాజేష్ గారు, అసలు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారండి? అసలు ఎక్కడ కనిపించడం లేదు. హలో రాజేష్ గారు, మిమ్మల్నేనండి. అర్చన గారు. ఏంటండి?